ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈపీఎస్ఎం మోటో వ్లాగ్స్. సో ఈరోజు అయితే మన డ్యూక్ 390కి అయితే క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే వేయబోతున్నాం అనమాట. సో చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా దానికోసం. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే మనం స్విచ్ అయితే వేయబోతున్నాం. సో ఇంకా కొత్త బండ్లలో అయితే ఆప్షన్ వచ్చింది. సో ఫస్ట్ వచ్చిన బండ్లలో అయితే Gen 3 వర్షన్లో అయితే ఆప్షన్ రాలేదు. సో ఇప్పుడైతే మనం అది కూడా మన బండికి అయితే వేయించేస్తున్నాం. సో ఇంకా మనమైతే లేట్ చేయకుండా వెంటనే షోరూమ్కి అయితే స్టార్ట్ అయిపోతాం. షోరూమ్ వచ్చేసి లాస్ట్ టైం మనం బైక్ థర్డ్ సర్వీస్ ఇచ్చిన లొకేషన్ ఏదైతే ఉందో అదే లొకేషన్ అనమాట. సో మిగతా విషయాలు ఏమైనా ఉంటే మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. టైం అయితే 9:47 అవుతుంది. మ్యాక్స్ 10:30లోకి వెళ్తే వెహికల్ అయితే తీసుకుంటారు. మన ఓన్లీ జస్ట్ స్విచ్చే కాబట్టి తీసుకుండొచ్చు, బట్ కొంచెం లేట్ చేస్తుండొచ్చు. మన బైక్ అయితే ఈ స్విచ్ అయితే చేంజ్ చేపిస్తున్నా అనమాట. లెఫ్ట్ సైడ్ స్విచ్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే మనకి క్రూజ్ ఆప్షన్ యాడ్ అవుతుంది. సో ఈ ఒక్క బటన్ కోసం ఈ స్విచ్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక బటన్ యాడ్ అవుతుంది, కింద ఒక బటన్, మధ్యలో ఇక్కడ ఒక బటన్ యాడ్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే క్రూజ్ కోసం అనమాట. మనం హైవేస్లో వెళ్ళినప్పుడు ఎక్కువసేపు థ్రాటిల్ పట్టుకొని ఉంటాం కదా. సో అట్లా కాకుండా సర్టెన్ స్పీడ్స్ సెట్ చేసి పెడితే అదే స్పీడ్లో వెళ్తుంది. ఇప్పుడు నాకు 60 కావాలంటే 60లోనే ఆ స్పీడ్లో వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మీకు ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఎలా వర్క్ అవుతుంది ఏందనేది చూపిస్తా. తొందరగా వెళ్ళిపోతే బాగుండు, బట్ ఈ టైంలో అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది మనకి. ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపోతే బెటర్. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇవాళ అవ్వదు రేపు రండి అంటే మాత్రం మళ్ళీ మనకి ఎంత లేదన్నా అరౌండ్ అప్ అండ్ డౌన్ కలిపి ఒక 50 to 60 కిలోమీటర్స్ వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ ప్లస్ పెట్రోల్ వేస్ట్ అవుతుంది. నేను ఇంకా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ లేట్ అయిపోయింది. దానికి తోడు కరెక్ట్ టైంలో మనం సిటీలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా ఓఆర్ఆర్ ఎక్కకముందే ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది. కరెక్ట్ టైంలో ఎంటర్ అయినా అనుకుంటూనే ఉన్నా ట్రాఫిక్ ఉంటుందని. ఇంకా స్పీడ్ వెళ్ళేటట్లేదు, ఇంకా 10-20 అంతే. ఈ స్పీడ్లో అందుకే ఇటైనా వస్తే మాత్రం మ్యాక్స్ 8కి అట్లా స్టార్ట్ అయిపోతే వెళ్ళిపోతాం మనం అనుకున్న ప్లేస్కి. లేదంటే ఇంతే, ఇంకా ట్రాఫిక్లో స్టక్ అయిపోతాం. మరో బెంగళూరు అయిపోయేటట్టుంది హైదరాబాద్ కూడా. మీకు కనిపిస్తుందో లేదో అక్కడ వరకు ఉంది ట్రాఫిక్. నిజానికైతే అసలు ఇక్కడ ముందు సైన్ బోర్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఉంటుంది జనరల్గా అయితే. అంటే కింద నుంచి వచ్చే వెహికల్, పైనుంచి వచ్చే వెహికల్ అన్నీ వస్తే అక్కడ వరకు ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఓఆర్ఆర్ ఎంట్రీ టూల్ నుంచే స్టార్ట్ అయింది మొత్తం. అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉంది. ఎంప్లాయీస్ అందరూ కార్లలో వెళ్ళే బదులు స్కూటీ కానీ బైక్ కానీ ప్రిఫర్ చేస్తే ఇంత ట్రాఫిక్ ఉండదు అసలు. మొత్తం కార్సే ఉన్నాయి కాబట్టి ఇంత ట్రాఫిక్. అదే బైక్స్ ఉంటే ఇంత ఉండదు కూడా. మెయిన్గా పొల్యూషన్ తగ్గియాలి, ఈ ట్రాఫిక్ జామ్స్ తగ్గియాలనుకుంటే ప్రతి ఒక్కరు బైక్ల పైన వెళ్తే బెటర్. ట్రాఫిక్ అంతా తప్పించుకొని వచ్చేసరికి అబ్బా ఏం ట్రాఫిక్ రా బాబు.
ఇక్కడ మళ్ళీ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఉంటుంది. షోరూమ్ దగ్గర కూడా వచ్చేసినాం మనమైతే. లోపలికి వెళ్ళి బండి ఇచ్చేయాలి. తీసుకున్నాక ఎంత టైం చెప్తారో చూడాలి. మ్యాక్సిమం మధ్యాహ్నంలో పిచ్చేస్తే చాలు, మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా అది 390 స్విచ్ చేంజ్ చేయాలని చెప్పిన కదా. రాలేదు, టైం పడుతుంది. అవునా, నేను కాల్ చేసి కదా చేసిన, ఆయనకు కూడా చెప్పిన వస్తా అని. వెయిట్ చేస్తానా, ఎందుకంటే నేను మళ్ళీ లాంగ్ వెళ్ళాలి, చిలుకూరు పోవాలి. బండి లోపల తీసుకోండి. ఒకసారి వాచ్మెన్కి చెప్పరా, లోపల పెడతాను. స్పీడ్స్ అయిన వల్ల లేట్ అవుతుంది మనకి. మన బండి ఇన్స్టలేషన్ కూడా అయిపోతుంది. అక్కడ పైన కొత్తది, కింద ఉంది అది పాతది అన్నమాట. మన బండికి అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చేస్తారు. అది అయిపోగానే మనకు బిల్లింగ్ ఇచ్చేస్తారు, పేమెంట్ చేసి ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోతుంది. మన బండి అయితే అయిపోయింది. టైం అయితే 12:48 అవుతుంది. ఎంత వీలైతే అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఫుల్ ఆకలిస్తుంది నాకైతే. ఫైనల్గా అయితే మన బండికి కూడా క్రూజ్ది స్విచ్ అయితే వేయించేసినాం. సో ఇంకా ఇప్పటి నుంచి మనకి హైవేస్లో వెళ్ళినప్పుడు అయితే ఎక్కువసేపు థ్రాటిల్ పట్టుకొని ఉండాల్సిన పని లేదు. ఒక సర్టన్ స్పీడ్ సెట్ చేసుకొని ఆ స్పీడ్లో మనం వెళ్ళొచ్చు. నేనైతే దాదాపు 6 months నుంచి వెయిట్ చేస్తున్నా దీనికి, ఇది స్విచ్ చేపిద్దామని చెప్పి. సో ఫైనల్గా అయితే మన బండికి స్విచ్ అయితే వేయించేసినాం. ఇప్పుడు ఎట్లాగో ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎట్లా వర్క్ అవుతుంది ఏందనేది చూపించలేను. కొంచెం హైవే ఓఆర్ఆర్ దాటిన తర్వాత కొంచెం రోడ్ ఖాళీ ఉంటుంది. సో అక్కడ మీకు చూపిస్తా ఎట్లా వర్క్ అవుతుంది ఏందని. బిల్ అయితే నా ఎస్టిమేషన్ అయితే 5,000 అనుకున్నా. సో 5,000 లోపే అయిపోయింది. సో ఇదో ఒక బెటరే ఇంకా ప్రైస్ అయితే. ఇంకా ఇది పాత స్విచ్ నా దగ్గరనే పెట్టేసుకున్నా. ఎప్పుడైనా డ్యామేజ్ అయితే అదే యూజ్ అవుతుంది మనకి. అదైతే ఏం ప్రాబ్లం లేదు, అది ఫుల్లీ వర్క్ కండిషన్లోనే ఉంది. సో ఒక్క ఈ క్రూజ్ ఆప్షన్ కోసం మనం మొత్తం స్విచ్ అయితే చేంజ్ చేసుకున్నాం. సో ఫైనల్గా అయితే మన బండికి కూడా క్రూజ్ వచ్చేసింది అంతే. ఇంకా ఏం లేవు దీనికి వేపియాల్సిన అయితే, ఇదొకటే. ఇంకా మనం హైవేల పైన అయితే ఇంకా దుమ్మ రేపొచ్చు. ఇంకా ఒకసారి బిల్ చూపిస్తా. ఓకే, మనకి స్విచ్ కంట్రోల్ వచ్చి 4,280 రూపీస్. ఇదేదో బ్యాండ్ లెంత్ అంట. జిప్ టైర్స్కి కూడా అమౌంట్ వేసి ఉంటుంది నాకు తెలిసి. జిప్ టైర్స్ 4.
దానికి 17 రూపీస్. ఇంకా వీళ్ళు లేబర్ కాస్ట్ వచ్చేసి 162 రూపీస్. మొత్తం ఓవరాల్గా మనకైన బిల్ వచ్చేసి రౌండ్ ఆఫ్తోని 4460 రూపీస్. నేను 5000 అనుకున్నా, సో 4-5లోనే అయిపోయింది మనకైతే. ఇంకా పాత స్విచ్ ఇందులో పెట్టుకున్నా. దీనిపైన కూడా అంతే ఉంది ప్రైస్ అమౌంట్, 4280 రూపీస్. అది పాతది, ఇది మన కొత్త స్విచ్. అంత అయిందనమాట బిల్ అయితే. సో మనకైతే మెనూలోకి వెళ్ళాలి. మెనూలోకి వెళ్ళిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. అప్డేట్ చేసినాం కాబట్టి మోడ్స్ అయితే వచ్చినాయి. ముందు ఓన్లీ స్పీడ్ కంట్రోల్ ఒక్కటే ఉండేది, ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ కూడా యాడ్ అయింది. క్రూజ్ కంట్రోల్, స్పీడ్ కంట్రోల్. సో మనం క్రూజ్లో పెట్టి ఓకే కొట్టేద్దాం. ఓకే కొట్టి బ్యాక్ వచ్చి ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ చిన్న బటన్, ఇది ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే 0 ఉంది. మనం రన్నింగ్లో స్పీడ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఉంది కదా, ఇది ప్లస్, అవతల సైడ్ మైనస్ అనమాట. సో మైనస్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇప్పుడు బండి రన్నింగ్లో ఉంది కదా, ఇప్పుడు యాక్టివేట్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నెంబర్ చేంజ్ అవుతుంది, 45. రేస్ ఇస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను మొత్తం టాప్ గేర్ వేసిన తర్వాత పెట్టేస్తాను ఒకసారి. ఒక 65లో 64కి వచ్చేసింది. చూడండి, చేతితో చేసిన అదే వెళ్ళిపోతుంది. మనము పెంచుకోవచ్చు, ప్లస్ నొక్కితే పెరిగిపోతుంది, మైనస్ నొక్కితే తగ్గిపోతుంది. ఇప్పుడు మనం బ్రేక్ కొట్టిన, క్లచ్ పట్టుకున్న క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్సిలేటర్ మాత్రం ఇవ్వచ్చు. నువ్వు ఎక్సిలేటర్ ఎంత ఇచ్చినా సరే మళ్ళీ అదే స్పీడ్కి వచ్చేస్తుంది. 70 ఉంది కదా, చూడండి. స్పీడ్ తగ్గినా సరే మనం ఎంత 64 పెట్టినాం, 63 డౌన్ చేసిన 63లోనే వెళ్తుంది. అంటే 60 to 63 అంతే, ఆ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. సో ఇది మంచి ఆప్షన్ అనమాట. ఎక్కువసేపు మనము హ్యాండ్ పెట్టి అదంతా ఎందుకు అని చెప్పి. సో ఇదొకటి ఆప్షన్ అయితే యూజ్ఫుల్ ఆప్షనే మనకి లాంగ్ వెళ్ళినప్పుడు. ఇంకా నేను వెళ్ళిపోయినా, 80 వెళ్ళిపోయినా, వదిలేసిన. రేస్ ఇస్తే కంట్రోల్ అది క్యాన్సిల్ అవ్వదు. ఓన్లీ క్లచ్ కానీ బ్రేక్ కానీ ప్రెస్ చేస్తే, గేర్ వితౌట్ క్లచ్తోనే నువ్వు గేర్ అప్ అండ్ డౌన్ చేయి, క్యాన్సిల్ అయితే అవ్వదు. ఇప్పుడు నేను గేర్ డౌన్ చేసిన, క్యాన్సిల్ అవ్వలేదు. గేర్ అప్ చేసిన, క్యాన్సిల్ అవ్వలేదు. క్లచ్ పట్టుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది అన్నమాట. క్రూజ్ కంట్రోల్ వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే మన హ్యాండ్స్ పెయిన్ అనేది ఎక్కువ ఉండదు. హైవేస్లో వెళ్తున్నప్పుడు ఎక్కువసేపు పట్టుకొని ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ పెయిన్ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్రేక్ కొడుతున్నా, క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, రన్నింగ్లో ఉన్నప్పుడు వర్క్ చేస్తుంది అనమాట. నువ్వు బండి ఆపినప్పుడు అయితే వర్క్ అవ్వదు. మనం ఆప్షన్ ఆన్ చేసుకొని ఉన్న స్పీడ్లో, ఇప్పుడు నువ్వు 40లో ఉన్నా సరే పెట్టుకోవచ్చు, 50లో ఉన్నా సరే పెట్టుకోవచ్చు. జస్ట్ మైనస్ బటన్ క్లిక్ చేస్తే చాలు. ట్రాఫిక్లో మాత్రం అస్సలు యూజ్ చేయకండి, హైవేస్లోనే యూజ్ చేయండి. ఇంకొకటి, రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఎక్కువ స్పీడ్స్ మాత్రం పెట్టుకోకండి, తక్కువ స్పీడే మెయింటైన్ చేయండి, 60 to 70. ఎందుకంటే నీకు ఆ స్పీడ్లో ఇన్స్టెంట్గా నువ్వు బ్రేక్ కొట్టడానికి టైం ఉంటుంది. అది 80-90లో పెట్టుకొని సడన్గా మనుషులు అడ్డొచ్చినా, లేదంటే కుక్కలు అడ్డొచ్చినా, ఎవరైనా అడ్డొచ్చినా సరే కంట్రోల్ అవ్వదు. అంటే బ్రేక్ ప్రెస్ చేస్తాం, బట్ తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు బ్రేక్ ప్రెస్ చేసింది వేరు, స్పీడ్లో ఉన్నప్పుడు ప్రెస్ చేసింది వేరు.
సో ఇది ఓవరాల్గా దీని యూసేజ్ అయితే ఇదనమాట. మొత్తం మీద మన బండికి అయితే క్రూజ్ అయితే వేయించేసినాం. ఇంకా దీనికైతే ఎటువంటి వేయాల్సిన పని అయితే లేదు. చూసారు కదా, ఇది క్రూజ్ వల్ల మనకుండే బెనిఫిట్స్ అయితే ఇది. ఇది మంచి ఆప్షనే, ఓన్లీ కార్స్కి కాకుండా బైక్ కూడా వచ్చింది. బట్ కాకపోతే మనం తీసుకున్నప్పుడు అయితే ఆప్షన్ రాలేదు. సో అందుకని నేను ఎక్స్ట్రాగా వేయించుకున్నా ఇప్పుడు దీన్ని. సో దీనివల్ల పడతా అంటే ఫుల్ పడతా అని చెప్తాను నేనైతే. చెప్తున్నా కదా, హైవేస్లో అయితే ఫుల్ వర్క్ అవుతుంది ఇది. టైం అయితే 1:17 అవుతుంది. ఇక్కడ నుంచి ½ అన్ అవర్ పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. తొందరగా వెళ్ళిపోయి లంచ్ కంప్లీట్ చేసుకోవాలి. ఫుల్ అంటే ఫుల్ ఆకలి వేస్తుంది నాకైతే. సో దట్స్ ఇట్ గైస్. మీకైతే ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవ్వరు. నేను ప్లాన్ చేస్తున్నా నేను కూడా నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి. ఎంత వీలైతే అంత మంచి కంటెంట్ ఇద్దామని అనుకుంటా. మనం ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఉంటుంది. నా ఎఫర్ట్స్ అయితే నేను పెడుతున్నా, కాకపోతే టైం పడుతుంది అంతే. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయ్యింది. 1 ఇయర్లో మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ పెద్ద రైడ్స్ ఏమన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే అట్లాంటి రైడ్స్ ఎన్నో చేయాలని అనుకుంటున్నాను నేనైతే. దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.